Hi everyone, welcome to Hemanya channel. Today daily routines. Viewers, ఈ రోజు మనం సంబడి అండ్ ఎవ్రీబడి యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సంబడి అంటే ఎవరైనా. డిడ్ సంబడి కాల్ యూ? డిడ్ సంబడి కాల్ యూ? ఎవరైనా నిన్ను పిలిచారా? దీన్ని ఈ విధంగా చెప్పచ్చు. అవును, ఎవరో నన్ను పిలిచారు. సంబడి కాల్డ్ మీ. సంబడి కాల్డ్ మీ. నెక్స్ట్ థింగ్, మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరైనా వచ్చి అడుగుతారు కదా, మీరు ఒక్కరే చేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చి సాయం చేస్తున్నారా, లేదా మీకు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దాన్ని ఈ విధంగా అడగచ్చు. ఈజ్ దేర్ సంబడి టు హెల్ప్ యూ? ఈజ్ దేర్ సంబడి టు హెల్ప్ యూ అంటే మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? దానికి మీరు ఇలా ఆన్సర్ చేయండి. నో, దేర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ మీ. నో, దేర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ మీ. లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ థింగ్, డిడ్ సంబడి నాక్ ఆన్ ది డోర్? డిడ్ సంబడి నాక్ ఆన్ ది డోర్? ఎవరైనా తలుపు కొట్టారా? మనం మామూలుగా అనుకుంటాం కదండి, ఎవరో వచ్చినట్టున్నారు, తలుపు కొట్టారు అని చెప్పేసి. అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని ఈ విధంగా చెప్పచ్చు, అంటే వచ్చారు అని చెప్పే విధాన్ని. ఎస్, సంబడి నాక్డ్ ఆన్ ది డోర్. ఎస్, సంబడి నాక్డ్ ఆన్ ది డోర్. నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా ఫిక్స్ చేయాలన్నప్పుడు, అంటే ఏదైనా టైట్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే కుక్కర్ మూతలు కానీ విజిల్స్ కానీ ఉంటాయి కదా, అవి ఏమైనా టైట్ చేయాల్సి వచ్చినప్పుడు, అదే స్టూడెంట్స్ విషయానికి వస్తే ఏమైనా ప్రాజెక్ట్స్ విషయంలోని దీన్ని ఏమైనా ఫిక్స్ చేస్తారని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా అడగచ్చు. కెన్ సంబడి ఫిక్స్ దిస్? కెన్ సంబడి ఫిక్స్ దిస్ అంటే దీన్ని ఎవరైనా పరిష్కరించగలరా, అంటే దీన్ని ఎవరైనా ఫిక్స్ చేయగలరా అని అడగచ్చు అనమాట. ఈ విధంగా దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎస్, సంబడి కెన్ ఫిక్స్ దిస్. అవును, ఎవరైనా దీన్ని ఫినిష్ చేయగలరు. ఎస్, సంబడి కెన్ ఫిక్స్ దిస్. ఎవరైనా దీన్ని ఈజీగా చేయగలరు అని చెప్తారు కదా, అంటే నేను చేస్తాను, ఎవరైనా చేయొచ్చు అని చెప్పే విషయంలో ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా పార్టీస్కి అటెండ్ అయినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఎగ్జాంపుల్ స్కూల్లో ఉన్నప్పుడు కానీ, అంటే స్కూల్లో అటెండెన్స్ తీసుకున్నప్పుడు మనం అందరూ వచ్చారా లేదా అని అడుగుతాం కదా, అదేవిధంగా ఇంట్లోని కూడా అందరూ భోంచేశారా లేదా అని అడుగుతాం కదా, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. స్కూల్లో అయితే ఈ విధంగా అడగవచ్చు, అంటే టీచర్స్ అటెండెన్స్ తీసుకుంటున్నప్పుడు ఇలా అడగవచ్చు. డిడ్ ఎవ్రీబడి కమ్ టు స్కూల్? డిడ్ ఎవ్రీబడి కమ్ టు స్కూల్? అందరూ స్కూల్కి వచ్చారా? దీనికి ఆన్సర్ ఈ విధంగా చెప్పచ్చు. ఎస్, ఎవ్రీబడి కేమ్. ఎస్, ఎవ్రీబడి కేమ్. అవును, అందరూ వచ్చారు. అదే విషయం ఇంట్లో అయినా లేదా స్కూల్లో అయినా ఎక్కడైనా సరే, అంటే అందరూ లంచ్ చేశారా, భోజనం చేశారా లేదని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా అడగచ్చు. డిడ్ ఎవ్రీవన్ హ్యావ్ లంచ్? డిడ్ ఎవ్రీవన్ హ్యావ్ లంచ్? దీనికి ఆన్సర్ ఈ విధంగా చెప్పచ్చు. ఎస్, వీ ఆల్ హ్యాడ్ లంచ్ టు. వీ ఆల్ హ్యాడ్ లంచ్ టు. మేమందరం కూడా లంచ్ చేసేసాము అని చెప్పేదాన్ని ఈ విధంగా చెప్తారు. నెక్స్ట్ థింగ్, ఎవ్రీబడి అంటే అందరూ. మనం ఇంట్లో పిల్లలైనా సరే, స్కూల్లో అయినా సరే హోంవర్క్ చేసేసారా అందరూ అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా అడగచ్చు. డిడ్ ఎవ్రీబడి ఫినిష్ దేర్ హోంవర్క్? డిడ్ ఎవ్రీబడి ఫినిష్ దేర్ హోంవర్క్? అందరూ హోంవర్క్ పూర్తి చేశారా అని ఈ విధంగా అడగచ్చు. అదే దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి? నో, నాట్ ఎవ్రీబడి ఫినిష్డ్. నో, నాట్ ఎవ్రీబడి ఫినిష్డ్ అంటే ఇంకా ఎవరు పూర్తిగా కంప్లీట్ చేయలేదంటే సమ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ అండ్ సమ్ హ్యావ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ ఇట్. అంటే కొంతమంది కంప్లీట్ చేశారు, ఇంకా కొంతమంది ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పే విషయాన్ని ఈ విధంగా చెప్పచ్చు. సమ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ అండ్ సమ్ హ్యావ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ ఇట్. నెక్స్ట్ థింగ్, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా కలిసినప్పుడు, అంటే మీరు ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ కూడా బాగున్నారా అని అడుగుతాం కదా, అలాంటి విషయంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఎవ్రీబడి హ్యాపీ ఎట్ హోమ్? ఈజ్ ఎవ్రీబడి హ్యాపీ ఎట్ హోమ్? ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా? దీనికి సమాధానంగా ఈ విధంగా చెప్పొచ్చు.
ఎస్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఎస్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అవును, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు అని ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్, మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏమైనా పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు కానీ అందరూ పార్టీలో జాయిన్ అయ్యారా లేదా, లేదా ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ అందరూ గేమ్లో జాయిన్ అయ్యారా లేదా అని అడుగుతాం కదా. అలాంటి విషయాన్ని ఈ విధంగా అడగవచ్చు. డిడ్ ఎవ్రీబడి జాయిన్ ద గేమ్? డిడ్ ఎవ్రీబడి జాయిన్ ద గేమ్? అదే ఫంక్షన్ కానీ పార్టీ విషయం కానీ అయిందనుకోండి, అలాంటప్పుడు ఎలా అడుగుతాం? డిడ్ ఎవ్రీబడి జాయిన్ ద పార్టీ? డిడ్ ఎవ్రీబడి జాయిన్ ద పార్టీ అంటే అందరూ పార్టీకి అటెండ్ అయ్యారా అని ఈ విధంగా అడగచ్చు. దీనికి ఆన్సర్ మనం ఎస్ ఎవ్రీబడి జాయిన్డ్. ఎస్ ఎవ్రీబడి జాయిన్డ్. అవును, అందరూ పాల్గొన్నారు. అవును, అందరూ పార్టీకి అటెండ్ అయ్యారు లేదా అందరూ గేమ్లో పార్టిసిపేట్ చేశారు అని ఈ విధంగా చెప్పచ్చు. ఎస్ ఎవ్రీబడి జాయిన్డ్. ఓకే వ్యూయర్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీరు చేసే ఒకే ఒక లైక్ కామెంటు మా నెక్స్ట్ వీడియోస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.